శాసనసభలో బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన కొనసాగుతోంది. వెల్లోకి దూసుకెళ్లిన హరీష్ రావు బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం ముందు ఆందోళనకు దిగారు. చాలా మంది బాధితులు ఈ చట్టం ద్వారా నాటి చట్టం ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అధ్యక్ష మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఒక పెట్ట కథ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. రెండు పిల్లులు రొట్టె కథ ఈ ధరణిలో ఉంది. ఏదైతే రెండు పిల్లుల మధ్య ఒక రొట్టె కథ గ్రామీణ ప్రాంతాల్లో కథలుగా చెప్పుకుంటారు అధ్యక్ష. ఆ కథ ఏంటంటే ఒక రొట్టె ముక్క, రెండు రొట్టె ముక్కలు ఉంటాయి అధ్యక్ష. ఆ రొట్టె ముక్కలో ఒక పిల్లి ఆ సైజ్ ఎక్కువ ఉందని, ఇంకొక పిల్లి ఈ సైజ్ ఎక్కువ ఉందని కోతి పంచాయతీ చేస్తుంది అధ్యక్ష. చివరికి రెండు పిల్లుల్ని కాదని ఆ రెండు రొట్టె ముక్కలని ఆ కథలో కోతి తిన్నట్లే ఈ ధరణి కాన్సెప్ట్ ని పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండే దళిత గిరిజన మైనారిటీ బీసీల వేలాది ఎకరాల భూములని ఆనాటి పెద్దలు. శాసనసభలో బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన కొనసాగుతోంది. వెల్లోకి దూసుకెళ్లిన హరీష్ రావు బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం ముందు ఆందోళనకు దిగారు. సభను ఆర్డర్లో పెట్టాలని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ విజ్ఞప్తి చేశారు. ఆందోళన చేసే సభ్యులను సస్పెండ్ చేయాలని కోరారు. రెవెన్యూ చట్టాలు సంస్కరణ లాంటి కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు కొన్ని వేల మంది బాధితులు ఈ చట్టం ద్వారా నాటి చట్టం ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఒక పెట్ట కథ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. రెండు పిల్లులు రొట్టె కథ ఈ ధరణిలో ఉంది. ఏదైతే రెండు పిల్లుల మధ్య ఒక రొట్టె కథ గ్రామీణ ప్రాంతాల్లో కథలుగా చెప్పుకుంటారు అధ్యక్ష. ఆ కథ ఏంటంటే ఒక రొట్టె ముక్క, రెండు రొట్టె ముక్కలు ఉంటాయి అధ్యక్ష. ఆ రొట్టె ముక్కలో ఒక పిల్లి ఆ సైజ్ ఎక్కువ ఉందని, ఇంకొక పిల్లి ఈ సైజ్ ఎక్కువ ఉందని కోతి పంచాయతీ చేస్తుంది అధ్యక్ష. చివరికి రెండు పిల్లుల్ని కాదని ఆ రెండు రొట్టె ముక్కలని ఆ కథలో కోతి తిన్నట్లే ఈ ధరణి కాన్సెప్ట్ ని పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండే దళిత గిరిజన మైనారిటీ. శాసనసభలో బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన కొనసాగుతోంది. వెల్లోకి దూసుకెళ్లిన హరీష్ రావు బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం ముందు ఆందోళనకు దిగారు. సభను ఆర్డర్లో పెట్టాలని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ విజ్ఞప్తి చేశారు. ఆందోళన చేసే సభ్యులను సస్పెండ్ చేయాలని కోరారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి. శాసనసభలో ఇవాళ ఉదయం నుంచి గందరగోళ పరిస్థితి కొనసాగుతుంది. ఇవాళ ఉదయం సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ శాసనసభ్యులు ఫార్ములా ఈ అంశంపై చర్చ జరపాలని కోరుతూ పట్టుబడుతున్నారు. అసెంబ్లీ నుంచి నిర్దేశిత ఎజెండా ప్రకారం భూభారత బిల్లుపై చర్చకు చేపట్టాలని అందులో భాగంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొదట తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆ ప్రసంగం ప్రారంభించిన సమయంలో కూడా బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు కొనసాగాయి, నిరసనలు కొనసాగాయి. మొదట తమ స్థానాల్లో నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ శాసనసభ్యులు ఆ తర్వాత సభాపతి ఆ తర్వాత వెల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. వెల్లోకి వెళ్లి సభాపతి పోడియం వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో మార్షల్స్ శాసనసభ లోపల ఉన్న మార్షల్స్ ముందుగానే అప్రమత్తం ఈ సైజ్ ఎక్కువ ఉందని కోతి పంచాయతీ చేస్తుంది అధ్యక్ష. చివరికి రెండు పిల్లుల్ని కాదని ఆ రెండు రొట్టె ముక్కలని
ఆ కథలో కోతి తిన్నట్లే ఈ ధరణి కాన్సెప్ట్ ని పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండే దళిత గిరిజన మైనారిటీ బీసీల వేలాది ఎకరాల భూములని ఆనాటి పెద్దలు కోతి సామెతలాగానే తన్నుకుపోయారు అధ్యక్ష. ఈ ధరణిని పెట్టి అదే రకంగా ఇటు రాష్ట్రంలో అటు దేశంలో 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రెవెన్యూ చట్టాలు సంస్కరణ లాంటి కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు కొన్ని వేల మంది బాధితులు ఈ చట్టం ద్వారా నాటి చట్టం ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఒక పిట్ట కథ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 2 పిల్లులు రొట్టె కథ ఈ ధరణిలో ఉంది. ఏదైతే 2 పిల్లుల మధ్య ఒక రొట్టె కథ గ్రామీణ ప్రాంతాల్లో కథలుగా చెప్పుకుంటారు అధ్యక్ష. ఆ కథ ఏంటంటే ఒక రొట్టె ముక్క 2 రొట్టె ముక్కలు ఉంటాయి అధ్యక్ష. ఆ రొట్టె ముక్కలో ఒక పిల్లి ఆ సైజ్ ఎక్కువ ఉందని, ఇంకొక పిల్లి ఈ సైజ్ ఎక్కువ ఉందని కోతి పంచాయతీ చేస్తుంది అధ్యక్ష. చివరికి 2 పిల్లుల్ని కాదని ఆ 2 రొట్టె ముక్కలని ఆ కథలో కోతి. శాసనసభలో బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన కొనసాగుతోంది. వెల్లోకి దూసుకెళ్లిన హరీష్ రావు బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం ముందు ఆందోళనకు దిగారు. సభను ఆర్డర్లో పెట్టాలని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ విజ్ఞప్తి చేశారు. ఆందోళన చేసే సభ్యులను సస్పెండ్ చేయాలని కోరారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, చెప్పండి. ఈ ఫార్ములా కేసు విషయంలో కేటీఆర్ మీద కేసు నమోదు కావడంతో ఆ కేసు సంబంధించి సభలో చర్చ జరగాలని చెప్పేసి పట్టుబట్టారు బీఆర్ఎస్ నాయకులు. ఉదయం నుంచి కూడా సభ మొదలైనప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా ఆ కేసు మీద పూర్తిగా సభలో చర్చ జరగాలని చెప్పేసి పట్టుబట్టారు. ఆందోళన చేస్తున్నారు, తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు వాయిదా వేసినప్పటికీ కూడా సభ ఆర్డర్లు లేకుండా ఉన్నది. సభ మొదలైనప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. కేటీఆర్ మీద అక్రమంగా కేసు పెట్టారని చెప్పేసి ఆందోళన చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఉదయం సభ మొదలైనప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు పేపర్లు చించి స్పీకర్ వైపు విసరడాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. దాని మీద ఇప్పటికే ముఖ్యమంత్రితో మంత్రులు అదేవిధంగా విప్పులు కూడా చర్చించారు. అంటే ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ వ్యూహాలు రచించుకొని ముందుకెళ్తున్నట్టుగా మనకు సమాచారం ఉండాలి. లోపల సభను అడ్డుకోవాలని బీఆర్ఎస్ యత్నిస్తుండగా దానిని సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకెళ్లాలని చెప్పేసి అధికార పార్టీ నిర్ణయించింది. ఆ మేరకు ముందుకెళ్తాంది. కొద్దిసేపటి కిందటే స్పీకర్ తో సమావేశమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తాము ఏదైతే ప్రతిపాదించామో దానిని కూడా అంగీకరించినట్లయితే కూడా సభ నడిచేదానికి సహకరిస్తామని చెప్పి స్పష్టం చేశారు. కానీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలో ప్రభుత్వంతో చర్చించాలా, సభానాయకుడితో కూడా మాట్లాడిన తర్వాత దాని మీద ఏదైనా కానీ స్పష్టత ఇస్తామని చెప్పి చెప్పారు. కానీ ఆ తర్వాత ముఖ్యమంత్రితో సమావేశమైన శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, అట్లాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మరికొంతమంది విపులతో పాటు ప్రభుత్వ అధికారులతో సమావేశమైన తర్వాత వాళ్ళ స్ట్రాటజీ నిర్ణయించుకుంటున్నది. అంటే సభను కొనసాగించాలా, వాళ్ళ నినాదాలను పట్టించుకోకుండా ముందుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు సమావేశం మొదలైనప్పటి నుంచి కూడా ఈ భూభారతి మీద చర్చ కొనసాగించాలని చెప్పేసి భావించిన ప్రభుత్వము
ఆ చర్చ కొనసాగుతోంది. మరొకవైపు టీఆర్ఎస్ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వెల్లేకి దూసుకొచ్చారు. వెల్లేకి దూసుకొచ్చిన వాళ్ళను కట్టడి చేసేదానికి మరొకవైపు మార్క్సిస్టులు రంగంలో దించారు. సభంతా కూడా మొత్తం గందరగోళం నెలకొంది. ఆ గందరగోళ పరిస్థితుల్లోనే ఎంఐఎం నాయకుడు ఈ చర్చలో పాల్గొని కొనసాగిస్తున్నాడు. పలుమార్లు ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ వచ్చి సభను ఆటలో పెట్టాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేసినప్పుడు కూడా స్పీకర్ పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పుడు కూడా టీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా ఆందోళన విరమించే పరిస్థితిలో లేకపోవడంతో మార్క్సిస్ట్ రంగంలో ఎదిగి వాళ్ళని కట్టడి చేసి వచ్చి ప్రయత్నం చేస్తున్నారు. ధన్యవాదాలు తిరుపాల్. కొన్ని వేల మంది బాధితులు ఈ చట్టం ద్వారా, నాటి చట్టం ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అధ్యక్ష, మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఒక పిట్ట కథ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 2 పిల్లులు రొట్టె కథ ఈ ధరణిలో ఉంది. అడుగుజాడల్లో అధ్యక్ష, ఇది ఏమి సంస్కృతి అధ్యక్ష? చెప్పుకుంటారు అధ్యక్ష. ఆ కథ ఏంటంటే, ఒక రొట్టె ముక్క, 2 రొట్టె ముక్కలు ఉంటాయి అధ్యక్ష. ఆ రొట్టె ముక్కలో ఒక పిల్లి ఆ సైజ్ ఎక్కువ ఉందని, ఇంకొక పిల్లి ఈ సైజ్ ఎక్కువ ఉందని కోతి పంచాయతీ చేస్తుంది అధ్యక్ష. చివరికి 2 పిల్లుల్ని కాదని ఆ 2 రొట్టె ముక్కలని ఆ కథలో కోతి తిన్నట్లే ఈ ధరణి కాన్సెప్ట్ ని పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండే దళిత, గిరిజన, మైనారిటీ, బీసీల వేలాది ఎకరాల భూములని ఆనాటి పెద్దలు కోతి సామెతలాగానే తన్నుకుపోయారు అధ్యక్ష. ఈ ధరణిని పెట్టి అదే రకంగా ఇటు రాష్ట్రంలో అటు దేశంలో 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రెవెన్యూ చట్టాలు సంస్కరణలు చేసే విధంగా కౌలు రక్షిత చట్టం తీసుకొచ్చిన నాటి శాసనసభలో బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన కొనసాగుతోంది. వెల్లోకి దూసుకెళ్లిన హరీష్ రావు, బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం ముందు ఆందోళనకు దిగారు. మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి. శాసనసభలో ఇవాళ ఉదయం నుంచి బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన కొనసాగుతుంది. ఆందోళనతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం ఫార్ములా ఈ కేసుపై అంశంపై చర్చకు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు సభాపతి పోడియం వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. వాళ్ళు ప్లకార్డులతో ఆ అంశంపై చర్చ చేపట్టాలని పట్టుబట్టారు. అయితే సభాపతి భూభారతి బిల్లుపై చర్చ చేపట్టిన నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి ప్రసంగించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ సభ్యులు సభాపతి పోడియం వద్దకు వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. వెళ్లడంతో బార్షలతో వారిని అడ్డుకున్న సమయంలో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుని వీరు ప్రతిఘటించారు. తోపులాట కూడా జరిగింది. ఆ ముందున్న అసెంబ్లీ సిబ్బంది మీద కూడా కొంత పడిన పరిస్థితి ఉంది. ఇదే సమయంలో తమ చేతిలో ఉన్న కాగితాలతో పాటు సిబ్బంది వద్ద ఉన్న పేపర్లను సభాపతి పోడియం వైపు టీఆర్ఎస్ సభ్యులు విసిరేసే ప్రయత్నం చేశారు. ఈ దశలో ఉద్రిక్త పరిస్థితులకు ఉన్న ఇప్పటికే 2 దఫాల పాటు శాసనసభను సభాపతి వాయిదా వేశారు. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన కొనసాగుతుంది. ఆందోళన కొనసాగుతుండగానే మంత్రి పొంగులేటితో పాటు ఇతర సభ్యులు కూడా చర్చలో పాల్గొన్నారు. ప్రస్తుతం కాసేపు క్రితమే బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి బయటికి వెళ్లిపోయారు. నయం. ధన్యవాదాలు రఘువర్ధన్. కథలుగా చెప్పుకుంటారు అధ్యక్ష. ఆ కథ ఏంటంటే, ఒక రొట్టె ముక్క, 2 రొట్టె ముక్కలు ఉంటాయి అధ్యక్ష. ఆ రొట్టె ముక్కలో ఒక పిల్లి ఆ సైజ్ ఎక్కువ ఉందని, ఇంకొక పిల్లి ఈ సైజ్ ఎక్కువ ఉందని కోతి పంచాయతీ చేస్తుంది అధ్యక్ష. చివరికి 2 పిల్లుల్ని కాదని ఆ 2 రొట్టె ముక్కలని ఆ కథలో కోతి తిన్నట్లే ఈ ధరణి కాన్సెప్ట్ ని పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండే దళిత, గిరిజన, మైనారిటీ, బీసీల వేలాది ఎకరాల భూములని ఆనాటి పెద్దలు
కోతి సామెతలాగానే తన్నుకుపోయారు అధ్యక్ష ఈ ధరణిని పెట్టి. అదే రకంగా ఇటు రాష్ట్రంలో అటు దేశంలో 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రెవెన్యూ చట్టాలు సంస్కరణ లాంటి కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు కొన్ని వేల మంది